హాయ్ అండి, వెల్కమ్ టు ఇట్స్ మై సరూలాక్స్. ఈరోజు పిల్లలకి ఎంత ఇష్టమైన కోవా బన్ తయారు చేసుకుందామండి. అంటే బన్లోకి కావాల్సిన కోవా ప్రిపేర్ చేసుకున్నాం ఇంట్లోనే. సో నేను ఒక 1/2 లీటర్ పాలు తీసుకున్నాను చికెన్వి. అవి సగానికి సగం మరిగేంత వరకు మరగబెట్టుకుని అందులో పంచదార వేసుకుందామండి. సరిపడిన పంచదార వేసుకుందాం. అలాగే ఒక 2 స్పూన్స్ మిల్క్ పౌడర్ కూడా వేసుకుందామండి. మిల్క్ పౌడర్ బాగా మెల్ట్ అయిపోయి క్రీమీలా వస్తుందండి. అప్పుడు ఒక 2 స్పూన్లు కార్న్ఫ్లోర్ కూడా వేసుకుందాం. కార్న్ఫ్లోర్ వేసాక బాగా తిప్పాలండి. తిప్పుతూ ఉంటే గట్టిగా అవుతుంది. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అదిగోండి ప్రిపరేషన్ అయిపోతుంది. ఇందులో కొంచెం ఒక 2 స్పూన్స్ నెయ్యి కూడా వేసుకోండి, మంచి ఫ్లేవర్ వస్తుంది పిల్లలకి. అలాగే ప్లేట్లోకి మనం నెయ్యి రాసేసుకుని కోవా తీసేసుకుందాం. బన్ ఆఫ్ చేసుకుని ఆ బన్లో కోవా పెట్టుకుందామండి. పిల్లలు చాలా ఇష్టంగా తింటారు. మనకి ఎలాగా బేకరీస్లో దొరుకుతుంది కదా బెన్నం, అందులో పెట్టుకొని పిల్లలకు సర్వ్ చేయండి, చాలా ఇష్టంగా తింటారు. ఓకే అండి, టేస్ట్ చేసి కామెంట్ చేయండి ఎలా ఉందో. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.